నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ యాక్టివిస్ట్ లేడీ ఫైట్ బ్రాండ్ సంధ్య గారు ఉన్నారు. ఆవిడని అడిగి తాజా రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. రైట్. మ్యామ్, యాజ్ ఎ జర్నలిస్ట్గా ఫస్ట్ మాట్లాడుకుందాం. మీరు ఒకప్పుడు సీనియర్ జర్నలిస్ట్ కూడా. సో మీకు అంటే ఒక జర్నలిస్ట్ని ఏ విధంగా గౌరవించాలి, పోలీసులకి జర్నలిస్టులకి మధ్య ఉన్న అనుబంధం కూడా మీకు బాగా తెలుసు. ఒకరినొకరు ఏ విధంగా గౌరవించుకోవాలో కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది. Yes. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఓయూ కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, పోలీసులు జర్నలిస్ట్ని ఒంగోబెట్టుకొని గుద్దడం, లమ్ కొడక, ఎల్ కొడక అని ఇష్టం వచ్చినట్టు తిట్టడం. ఎస్. సో అసలు ఇది అంటే దీన్ని ఎలా చూస్తారు? అసలు ఇది కరెక్ట్ అంటారు ఈ పద్ధతి? యాక్చువల్లీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఫెయిల్యూర్ అదే. గవర్నమెంట్ ఏం చేసిందంటే విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క, వాళ్ళ యొక్క వీక్నెస్ని ఆసరాగా చేసుకుని ఒక ప్రోపగండా క్రియేట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి గత గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకొచ్చి వాళ్ళు అధికారంలోకి రావడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు. ఇప్పుడున్న విద్యార్థులను రెచ్చగొట్టడం కావచ్చు, రైతు సమస్యల మీద గత గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా బ్రహ్మాండంగా రైతులకు అన్ని రకాలుగా తెలంగాణలో సూపర్గా ఉన్నటువంటి స్టేట్లో రైతులను కూడా రెచ్చగొట్టి, అంటే వాళ్ళకి వచ్చింది నీకెందుకు రాలేదు, ఈవెన్ దళిత బంధు విషయంలో కూడా ఒక్కడికే వచ్చింది నీకెందుకు రాలేదు అనే విధంగా రెచ్చగొట్టి గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకువచ్చి గెలవడానికి చేయాల్సిన ప్రయత్నం అంతా చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. నిజంగా వీళ్ళకి నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల, ఒక జర్నలిస్టుల పట్ల ఒక గౌరవం అనేది ఉంటే మొన్న జరిగిన ఇష్యూ అసలు జరిగేదే కాదు. నిరుద్యోగుల సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చూస్తారు. పోలీసులకు అసలు పోలీసులు కూడా ఇప్పుడు మనకి సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే కొంతవరకు కొంతమంది గౌరవంగా ఉన్నా కూడా మరికొంతమంది గవర్నమెంట్ పైనుండి వస్తున్న ఆర్డర్స్ని వాళ్ళు ఫాలో అయిపోతారు. మనం ఇది సిస్టమ్ అనుకుంటాం, వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయనుకుంటాం. పోలీసులు అంటే వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే పైనుండి ఏవైతే ఆర్డర్స్ వస్తాయో వాళ్ళు ఫాలో అయిపోతారు. మొన్న జరిగిన ఇష్యూ కూడా అంతే. వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ లేకుండానే, వాళ్ళకి పైనుండి ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాళ్ళ ప్రవర్తన, జర్నలిస్ట్ పట్ల జరిగిన దాడి అలా జరిగిందని మాత్రం చెప్పలేం. ఖచ్చితంగా కూడా ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 7 monthsలో నిజానికి ఈ తెలంగాణ ఉద్యమం కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి నిరంకుశత్వం ఏదైతే ఉందో ఇంత తొందరగా బయటపడుతుందని అనుకోలేదు. గవర్నమెంట్ వచ్చింది, చలో జనాలు మార్పు కోరుకున్నారు, కొన్ని సంవత్సరాలు ఇది నడుస్తుంది అని అనుకున్నాం. కానీ గవర్నమెంట్ వచ్చిన ఒక 7 నెలల్లోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది. ఒక నిరంకుశత్వమైనటువంటి పాలన అయితే రాష్ట్రంలో కనబడుతుంది. అన్ని సిస్టమ్స్ని చేతిలో పట్టుకొని వీళ్ళు ప్రజల మీద దాడికి ఉసుగొలుపుతున్నారు, భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. ఈరోజు నిరుద్యోగులు మాట్లాడాలన్నా కూడా వాళ్ళని పేడ్ ఆర్టిస్టుల కింద చేస్తున్నారు. జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తే కూడా వీళ్ళని పేడ్ జర్నలిస్టులు అనేటువంటి సందర్భాలు రాష్ట్రంలో చూస్తున్నాం. గత గవర్నమెంట్లో కొంత స్వేచ్ఛ ఉండేది. నిరుద్యోగులకి కానీ, విద్యార్థులకు కానీ, విలేకరులకు కానీ ఒక గౌరవం అనేది ఉండేది. ఇక్కడ అసలు ఎక్కడ ఆ గౌరవం అనేది మాత్రం గౌరవం అనేది కనిపించట్లేదు. నిరంకుశత్వం మాత్రం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 7 monthsలోనే ఒక అధికార గర్వం అనేది, మన 10 సంవత్సరాలలో టీఆర్ఎస్లో కనిపించని గర్వం ఈరోజు 7 నెలల్లోనే ఒక అధికార గర్వం. మేము అధికారంలోకి వచ్చాం, ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు, మేము ఏది చేస్తే అది అనే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ తీరు అనేది కనిపిస్తోంది. విద్యార్థుల నుండి వచ్చిన ఉద్యమ నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్లో కొన్ని పదవులు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ విద్యార్థుల వైపు కానీ, నిరుద్యోగుల వైపు కానీ, సామాన్య ప్రజల సమస్యల గురించి కానీ ప్రశ్నించకుండా వాళ్ళ యొక్క అధికారం వచ్చిందా, ఓకే మేము ఇన్ని రోజులు స్ట్రగుల్, మేము గవర్నమెంట్ మీద అగేనిస్ట్గా మేము మాట్లాడినందుకు, కొట్లాడినందుకు మాకు ఒక పదవి వచ్చిందా, ఇంకా చాలు అనే విధంగా ప్రస్తుతం నాయకులు అయితే కనిపిస్తున్నారు. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్, బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు. అసలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఒకటి చూపించుకొని ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడాన్ని అసలు మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇది
ఈ రోజు అంటే గత ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం జరిగింది, 9 మంది? కొంతమంది ఎమ్మెల్సీలు అండ్ కార్పొరేటర్లు కూడా చేరడం జరిగింది. దీనికి పునాది మనం దానం దగ్గర నుండి మనం చూస్తాం. దానం చేసిన కామెంట్స్ దానం కామెంట్లు ఇప్పుడు మనం దానం కామెంట్స్ గురించి కూడా మనం ఫస్ట్ మాట్లాడుకుంటే అతనికి ఏం తాయిలాలు ముట్టాయో తెలియదు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో, కేసీఆర్ క్యాబినెట్లో తనకి ఎటువంటి లాస్ ఏమీ లేదు. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత తనకి ఏదో పదవి, తను ఏదైతే కోరుకున్నాడో ఆ పదవి ఇవ్వలేదు అని, తనకి ఆ పోస్ట్ ఇవ్వలేదని కాంగ్రెస్లోకి చేరి కాంగ్రెస్ నుండి అందిన తాయిలాల కోసం ఆశపడి ఈరోజు మిగతా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే విధంగా ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, వీళ్ళ పనితీరు ఎలా ఉందని ప్రజలు అన్ని గమనిస్తున్నారు. దానంతో మొదలైనటువంటి తంతు ఈరోజు మన అరకపూడి గాంధీ గారి గురించి కూడా చూసాం. అయితే ఈరోజు అరకపూడి గాంధీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్యేలు మారినప్పుడు కూడా ఏదో రీజన్ చెప్పారు, అధికార పార్టీలో ఉందని వెళ్ళిపోయాం, లేదా గత గవర్నమెంట్లో ఇది జరిగింది, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు నమ్మక ద్రోహం చేసి డెఫినెట్లీ ప్రభుత్వం ద్వారా, గవర్నమెంట్ ద్వారా లాభ పొంది వాళ్ళ కుటుంబాలను కూడా లాభపరుచుకొని ఆస్తులు సంపాదించుకొని వ్యాపారాలు చేసి ఈరోజు వ్యాపారాలు కాపాడుకోవడం కోసం పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అరకపూడి గాంధీ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని నేను విన్నాను, చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎందుకంటే మాది కూడా అదే నియోజకవర్గం కాబట్టి అర్థమైన విషయం ఏంటంటే అరకపూడి గాంధీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత గవర్నమెంట్ మీద ఎక్కడ కూడా నెగిటివ్ చూపించలేదు. ఎందుకంటే ఆయన కేసీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. కేసీఆర్ అంటే చాలా అభిమానం ఆయనకి. బీఆర్ఎస్ పార్టీ గురించి చాలా కష్టపడి పనిచేశారు ఆయన చేసిన వ్యాఖ్యల్ని మనం ఈరోజు చూస్తే ఒకటి ఏమన్నారంటే, గత 10 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా ఎక్కడ అభివృద్ధి అవసరం ఉందో, ఎవరు ఇబ్బంది వచ్చారో వాళ్ళని పార్టీలకు అతీతంగా మేము అభివృద్ధి ధ్యేయంగా గత 10 సంవత్సరాలు పనిచేశాను అన్నారు. రెండవ మాట ఏమన్నారంటే, గత 7 నెలల్లో ఎటువంటి అభివృద్ధి కనిపించలేదు, 1 రూపాయి పని కూడా నేను చేసుకోలేకపోయాను అన్నారు. మూడవ వ్యాఖ్య ఏం చేశారంటే, రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు, మీరు పార్టీలో చేరి మీ పనులు మీరు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అన్నారు. పార్టీలో అంటే ఈ 3 వ్యాఖ్యల్ని మనం సీరియస్ గా తీసుకోవచ్చు. పార్టీలో చేరకపోతే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావా, అంతే సీరియస్ గా. ఇప్పుడు అరకపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు అదే. గత 7 నెలల్లో రూపాయి ఫండ్ కూడా రాలేదు అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళని ఇబ్బంది పెట్టి, భయపెట్టి ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఏంటి, మీకు ఎవరు ఇబ్బంది పెట్టరు, నీ పనులు నువ్వు చేసుకో అని రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. అంటే గత 7 నెలల్లో నేను ఇబ్బంది పెడుతున్నట్టే కదా, అదే ఫోర్స్ చేస్తున్నట్టే కదా. గత గవర్నమెంట్లో కూడా ఇప్పుడంటే ఏమంటారంటే, గత గవర్నమెంట్లో కూడా, కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యేలు ఒకేసారి 12 మంది కండవం మార్చుకొని వెళ్ళిపోయారు కదా. అంటే ఆ సిచ్యువేషన్లో కేసీఆర్ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరింటికి వెళ్ళి మా పార్టీలోకి రండి అని బలవంత పెట్టలేదు, ఎవరిని ఫోర్స్ చేయలేదు. అక్కడ టీడీపీ పార్టీ నుండి పార్టీకి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడున్న పరిస్థితుల్ని వాళ్ళు అర్థం చేసుకొని మూకుమ్మడిగా టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. వచ్చినంత వరకు వాళ్ళకి ఏం నష్టం జరగలేదు. ఒరిజినల్గా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకంటే కూడా ఈ 12 మందికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అది చాలామంది ఉద్యమ నాయకులకి నచ్చలేదు కూడా. మేము మొదటి నుండి ఉద్యమంలో ఉంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా ప్రియారిటీ ఇస్తున్నారు. సో అలాంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ ఎలా వచ్చారో అలా వెళ్తున్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. కేసీఆర్ ఎవరిని బలవంతంగా పిలిపించుకోలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే, భయపెట్టి ఇబ్బందులకి గురి చేసి, ఫండ్ ఇవ్వకుండా వస్తారా చేస్తారా అనే విధంగా వాళ్ళను భయభ్రాంతులకి గురి చేసి ఎమ్మెల్యేల పరిస్థితిలో ఇలా ఉన్నాయంటే ఇంకా కార్పొరేటర్ల పరిస్థితి, సామాన్య ప్రజల పరిస్థితి అర్థం చేసుకో. గూడెం మైపాల్ రెడ్డి విషయంలో ఆయన మీద రైట్స్ చేయించడం కానివ్వండి, లేకపోతే ఈ మొన్నటి దాకా అంటే మన ప్రకాష్ గౌడ్ పోతాడు అంటే ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన మీద, కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడని. బట్ ఆయన్ని ఫినాన్షియల్గా భయపెట్టి ఇచ్చేసి ఏదో ఒకటి అంటే వెళ్ళిపోయిన ప్రతి ఎమ్మెల్యేకి ఏదో ఒక రకంగా ఒక భయం అనేది క్రియేట్ చేసి మనం ఒకటి తీసుకోవచ్చు. వీళ్ళకి తాయిలాలు ఇచ్చారు అంటే ఏదో ఫండ్ ఇచ్చారు అనే దానికంటే కూడా భయభ్రాంతులకి గురి చేశారు అనేది మెయిన్గా తీసుకోవాలి. అవును. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో ఎంత ఫండ్ ఉందో దాదాపు మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ కూడా లేదు. కానీ ఏం చేశారు, ఇండైరెక్ట్గా భయపెట్టారు, పనులు చేసుకొని ఇవ్వమని భయపెట్టారు, ఈడీ రైట్స్ చేస్తామని భయపెట్టారు, కేసులు పెడతామని భయపెట్టారు. మల్లారెడ్డి గారిని కూడా అంతే భయపెట్టారు కదా. ఆయన చాలా దృఢంగా నిలబడి ఉన్నారు బీఆర్ఎస్లో. ఇప్పటికీ ఆయన టాక్స్ వస్తూనే ఉన్నాయి, కాంగ్రెస్లో చేరిపోతారని, టీడీపీలోకి వెళ్తారని. ఇప్పుడు దీనికి మనం ఇది ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. ఏదైతే మనం తెలంగాణలో వద్దు అనుకున్నామో
ఏదైతే తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగతలేదు అనుకున్నామో, అవును. తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు అసలు అనుకున్నామో, తెలంగాణ తెచ్చుకుందే నిధులు నియామకాలు. దేనికోసమైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఉమ్, అది మనం సాధించుకుంటున్నటువంటి తరుణంలోనే ఉమ్, భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణని నిలబెట్టిన ఘనత కేవలం కేసీఆర్ గారికే ఉంది. బొగ్గు బూడిద తప్ప ఈ రాష్ట్రంలో ఏముంది అని నవ్వుకున్నటువంటి ప్రజలకి తెలంగాణలో పచ్చని పంటల్ని చూపించి, నీళ్ళని చూపించి, ప్రకృతి అంటే తెలంగాణలో ఉంది, సంపద అంటే తెలంగాణలో ఉంది అని దేశంలో ఉన్న మొట్టమొదటి స్థానంలో నిలిపించిన ఘనత కేసీఆర్ గారిది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తను క్లియర్గా చూపించగలిగారు. అయితే ఇప్పుడు మనం ఏదైతే వద్దనుకున్నాం అనే పాయింట్ ఏదైతే ఉందో, మొన్నటికి మొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు. కలిసిన తర్వాతే కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు. అయితే చంద్రబాబు గారి ఆలోచన ఏంటి అంటే తెలంగాణలో పార్టీని మళ్ళీ ప్రతిష్ట తీసుకొస్తాము, ఏదైతే పునర్వైభవం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తీసుకొస్తాము అనేటువంటి ఎయిమ్తో చంద్రబాబు గారు వెళ్తున్నారు. మరి ఆయన శిష్యుడే కదా ఈయన. ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది మనకి. ఇండైరెక్ట్గా ఎక్కడ సహకరిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ క్షణంలో టీడీపీ పార్టీలో చేరకుండా వీళ్ళు కాంగ్రెస్లో చేరుతున్నారు. రేపు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉంటారనే నమ్మకం కూడా లేదు. ఏ క్షణమైనా కాంగ్రెస్ను వీడి ఈయన టీడీపీని యాక్టివ్గా చేస్తారా, మరి హైదరాబాద్ రాజధాని ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తారా? ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని జగన్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించి మాట్లాడట్లా, రాజధాని గురించి మాట్లాడట్లా, కేవలం వైజాగ్ని ఆర్థిక రాజధాని అని చెప్తున్నారే తప్ప అసలు రాజధాని ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ ఇవ్వట్లా. అంటే మనసులో ఒక ఆలోచన ఉంది, హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అని. అది ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు కూర్చొని మొన్న సగం ఒప్పందాలు అయ్యాయి. ఒకేసారి అయితే ప్రజలు తిరగబడతారన్న భయంతో దీనికి ఏంటంటే ఒక గ్రౌండ్ నుండి ఇదంతా కూడా టీడీపీ పాలిటిక్స్. కాంగ్రెస్ పాలిటిక్స్ ఇలా ఉండేవి కాదు. గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బడుగు బలహీన ప్రజల యొక్క పార్టీ కాంగ్రెస్ అని గతంలో చెప్పుకున్నారు. దళితుల కోసం, మైనారిటీస్ కోసం కొట్లాడిన పార్టీ, వాళ్ళ కోసం నిలబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నారు. కానీ ఈ రోజు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతే ఉందో, పరిపాలన విధానం ఏదైతే ఉందో, ఇది కాంగ్రెస్ మార్క్ కాదు. ఇది కంప్లీట్గా టీడీపీ మార్క్ పరిపాలన ఈ తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ చంద్రబాబు ఎలా చెప్తున్నారో రేవంత్ రెడ్డి అలా నడుస్తున్నాడు. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఏ రోజు టీడీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి చేర్పిస్తున్నారు. రేపు మళ్ళీ వీళ్ళంతా కూడా టీడీపీ పార్టీని నిలబెట్టడానికి మళ్ళీ వీళ్ళే కారణమవుతారు, వీళ్ళనే ఉపయోగిస్తారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, వైజాగ్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అయితే జగన్ చేసింది కూడా అదే కదా. అదే కదా. ఇప్పుడు జగన్ ఏ పాయింట్తో అయితే విమర్శించావో నువ్వు చేస్తుంది కూడా అదే కదా. అసలు ఈ రోజు ప్రజలంతా ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయడానికి సగానికి సగం కారణం డెవలప్మెంట్ ఒకటైతే, రెండోది రాజధాని. మరి అలాంటి రాజధాని వైజాగ్ని చంద్రబాబు చాలా తెలివైన వాడు రాధా. ఇప్పుడు ఆయన ప్రాక్టికల్గా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా, ఎమోషన్స్ని వాడుకున్నారు వీళ్ళు. ఏదైతే నోటిఫికేషన్స్ రావట్లేదు అన్నాం, టెక్నికల్గా మనం లాస్ట్ టైం ఏదైతే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాయో దాన్ని ఎమోషనల్గా తీసుకొని వీళ్ళు అధికారంకి వచ్చే ప్రయత్నం చేశారు. ఏపీలో చంద్రబాబు కూడా రాజధాని అనే ఒక ఎమోషన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అవుతుందో హైదరాబాద్ కంటే కూడా అమరావతి డెవలప్ అవ్వాలి అనేటువంటి ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి ఆ రాజధాని సాకుతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. కానీ తనకి ప్రాక్టికల్గా తెలుసు ఈరోజు వైజాగ్ ఎలా డెవలప్ అయిందో అలా అమరావతి డెవలప్ అవ్వడానికి కనీసం ఇంకో 10 ఏళ్ళు పట్టుతుంది. సో తనకి తెలుసు. మరి 10 ఏళ్ళు అక్కడ అమరావతిలో కూర్చుందామా, ఆల్రెడీ జగన్ డెవలప్ చేసిన వైజాగ్ని కొనసాగిద్దామా, ఆయనకు తెలుసు. ఆయన అందుకే ప్రజల్ని మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాడు. వైజాగ్ అభివృద్ధి జరిగింది కాబట్టి దీన్ని ఫైనాన్షియల్ రాజధానిగా చెప్తాను అని చెప్తున్నారు ఆయన. అమరావతిని కూడా వదలట్లా. కానీ అమరావతి డెవలప్ అవడానికి కనీసం 10 ఏళ్ళు పట్టుద్ది. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు. వీళ్ళు ఏంటంటే మనుషుల యొక్క ప్రజల యొక్క ఎమోషన్స్ని క్యాచ్ చేసుకొని ఒక మ్యానిపులేట్ రాజకీయాలు చేస్తారు. టీడీపీ గురించి గతంలో కూడా మనం చూసాం. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో కూడా అదే మార్క్ పాలిటిక్స్ అనేవి స్పష్టంగా కనబడుతున్నాయి. ఓకే, రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, క్యాంపెయినింగ్స్ టైంలో కానివ్వండి, పార్టీ మారేటోళ్ళని ఫస్ట్ చట్టం తీసుకురావాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలి, రాళ్లతో కొట్టాలి,
పార్టీ మారేటోళ్ళని ముందు మీరంతా ప్రశ్నించాలి అని చెప్పేసి ఏదైతే బహిరంగంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయనే తప్పారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టార్ట్ చేసిన దానం నాగేంద్ర దగ్గర నుంచి ఆయన పార్టీ ఫిరాయింపు అంటే ఎమ్మెల్యేని లాక్కోవడం చేశారు. అయితే దీని గురించి అసలు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గెలవడానికి చేసిన వ్యాఖ్యలు అవి అప్పుడు. ఎందుకంటే నా పార్టీలోకి వేరే వాళ్ళని తీసుకొని నా పార్టీ వాళ్ళు వేరే ఎక్కడికి వెళ్ళరు అనేటువంటిది ఒకటి క్రియేట్ చేయడం కోసం మాట్లాడిన వ్యాఖ్యలు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి యొక్క పోస్ట్ ఒక ప్రశ్నార్థకంగా ఉంది, ఒక కన్ఫ్యూజన్లో ఉంది. సీఎంగా కొనసాగుతాడా, మధ్యలోనే డ్రాప్ అవుతాడా అనేది తనకే ఒక నమ్మకం లేదు. రాహుల్ గాంధీకి కూడా అంటే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఒక క్లారిటీ ఉంది, ఇతను టీడీపీ మనిషి అని, చంద్రబాబు మనిషి అని. ఎప్పటికైనా పార్టీకి ఇతను ప్రమాదకారి అనే విషయం అధిష్టానానికి తెలుసు కాబట్టే పార్టీ ఇక్కడ తెలంగాణలో గెలవడానికి రేవంత్ ఎంత అవసరమో అంతవరకు వాడుకున్నారు. ఈరోజు రేవంత్ని సీఎం చేసింది కూడా తాత్కాలికంగానే. ఈయన కంటిన్యూ అవుతాడా లేదా అనేది రేవంత్ రెడ్డికి అనుమానం. సో ఇప్పుడు అధిష్టానం యొక్క మెప్పులు పొందాలి, అక్కడ ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ప్రతిపక్షం లేకుండా చేయాలి. సో ఈ కాన్సెప్ట్గా వెళ్ళాలి అంటే ఏంటి, గతంలో ఏం మాట్లాడాడు, గెలవడానికి మాట్లాడిన మాటలను పక్కన పెట్టి ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేని తన వైపు లాక్కొని అధిష్టానం యొక్క మెప్పు పొంది ముఖ్యమంత్రిగా కొనసాగడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒకటి. కేసీఆర్కి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది తప్ప, ఆ ప్రయత్నం కూడా ఏంటి, తన సీటు కాపాడుకోవడానికే తప్ప ఆయనకు వేరే దారి లేదు, వేరే మార్గం లేదు. ఓకే, రైట్ మ్యామ్. అయితే మరొక విషయానికి వస్తే కనుక ఈ ఎగ్జామ్స్ విషయంలో ఏదైతే జరుగుతుందో ఇష్యూ, ఆల్మోస్ట్ మనం ఒక 20 days నుంచి చూస్తున్నాం. పాపం నిరుద్యోగులు చాలా వరకు ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, వాళ్ళ గోస వినిపించుకుంటున్నారు. అయినా ఎక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కవరేజ్ కూడా చేయట్లేదు. ప్రస్తుతానికైతే యూట్యూబ్లో తప్ప అసలు ఎక్కడ కూడా అసలు పట్టించుకొని దాఖలాలు కనపడుతున్నాయి. సో ఏం చెప్తారు దీని గురించి? గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ అంటే సోషల్ మీడియా తీసుకువచ్చినటువంటి చేంజ్ అనేది మామూలుగా కాదు. ఒకటి, మెయిన్ స్ట్రీమ్ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకి కూడా భయం. కొన్ని అంటే ఇప్పుడు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ వాటిని చూపిస్తోంది, వాటిని పట్టించుకుంటుంది. మిర్రర్ టీవీ, ఆద్య టీవీ కూడా చూపిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి టీం చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి, నిరుద్యోగుల్ని పేడ ఆర్టిస్టులు అంటాం, విద్యార్థుల్ని పేడ ఆర్టిస్టులు, బక్కా జడ్సన్ ఇష్యూ కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం, ఈ మీడియా వాళ్ళని కూడా పేడ్ ఛానల్స్ అని అనడం అనేది కొన్ని వింటున్నాం. మెయిన్ స్ట్రీమ్ అనేది కొంచెం భయపడుతుంది, ఇలాంటి వాటికి కొంచెం సెన్సిటివ్ అంశాల మీదకి తొందరగా రాదు. వాటికి ఒక భయం. అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి పాజిటివ్గా, ఆ పార్టీకి అనుకూలంగా మెయిన్ స్ట్రీమ్ అనేది నడుస్తుంది. న్యూస్ చూపించడం వరకే వాళ్ళ పని, కానీ ఆ న్యూస్ కూడా ఏదైతే సెన్సిటివ్ ఉంటుందో అది చూపించరు. ఎప్పుడైతే ఇది ఒక ఉద్యమంగా మారుతుందో, ఇది చూపించకపోతే జనాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారనేటువంటి ఆలోచన వస్తుందో అప్పుడు కానీ ఆ ఉద్యమం వైపు వాళ్ళ చూపులు మరలవు. అధికార పార్టీ మీద ఉన్నటువంటి భయం, ఆ భయంతోనే మెయిన్ స్ట్రీమ్ నడుస్తుంది. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ, వాళ్ళ ఖర్చులు ఎక్కువ, వాళ్ళకి కావలసినటువంటి అమౌంట్ ఎక్కువ. ఇప్పుడు కనుక పార్టీ మీద ఏదైనా పార్టీ ఛానల్ ఆగిపోయిందనుకో, లేదా ఛానల్ మీద కేసు పడింది అనుకోండి, వాళ్ళకి కోట్లలో నష్టం వస్తుంది. కాబట్టి అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి అనుకూలంగా నడుచుకుంటాయి. అంటే ఇది మెయిన్ స్ట్రీమ్ గురించి నేను తప్పుగా మాట్లాడడం కాదు, కానీ మరి ఈ ఉద్యమం గురించి ఎందుకు చూపించరు? తెలంగాణ విద్యార్థుల గురించి ఎందుకు చూపించరు? రేవంత్ రెడ్డి ఏ సభకు వెళ్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టాడు, రేవంత్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడాడు, ఇవన్నీ నువ్వు లైవ్ పెడతావు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరికి కండువా కప్పావు, ఈ కండువా కప్పిన సీన్లు నువ్వు మార్చి గంటల తరబడి చూపిస్తావు. కానీ అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయంలో ఒక 2 నిమిషాలు, 1 నిమిషం, కొన్ని సెకండ్లు కూడా కనీసం ఈవెన్ మనం డైలీ టాప్ 10, టాప్ 20, ఒక 100 న్యూస్ అని అలా వేస్తుంటారు. అసలు అందులో కూడా కొన్ని సెకండ్స్ కూడా నీ ఉద్యమం గురించి ఎందుకు చూపించట్లేదు అంటే అధికార పార్టీ పట్ల ఒక భయం. మేడం, ఒక మహిళగా చెప్పండి, మన మహిళా సభల మధ్యలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చెవెళ్లలో చేసిన కొన్ని కామెంట్స్ మనందరికీ గుర్తుండే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ ఒక 4-5 months ago, రైట్? ఆయన మాట్లాడినటువంటి భాష అసలు కరెక్టే అంటారా? అంటే ఒక మహిళగా చెప్పండి మీరు. అంటే గుంపు మేస్త్రి అంటాం, అతనికి సీఎం పదవి అంటేనే సరైన అవగాహన లేదు. సీఎంగా చేయడం అంటే ఏమిటి, కిందున్న మేస్త్రిని అందరినీ కలుపుకొని పోయి ఒక పెద్ద మేస్త్రిగా పనిచేయడం అని చెప్పాడు ఆయన. ఆయనకి విలువలు ఎక్కడున్నాయి?
విలువలతో కూడిన రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎక్కడైనా ఆయన సోషల్ సర్వీస్ చేసినట్టు కానీ, సోషల్ యాక్టివిస్ట్గా అంటే ఏదైనా ఇష్యూస్ మీద తను కొట్లాడినట్టుగా కానీ, లేదా విద్యార్థుల తరపున ఆయన పోట్లాట చేసినట్టు కానీ ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారి మనం డే 1 నుండి ఆయన జర్నీ చూసుకుందాం. ఓటుకు నోటు కేసులో దొరికావు, అది మనం నైతికత్వం అనుకుందామా? ఆ తర్వాత జరిగిన సంఘటనలు కూడా నువ్వు ఏదైతే జైలు నుండి బయటకు వచ్చావో ఆ డే 1 నుండి ఒకటి పెట్టుకున్నావు, నువ్వు కేసీఆర్ని తిట్టాలి. ఇంకా అంతకుమించి నువ్వేం మాట్లాడావు? కేసీఆర్ని తిట్టడం తప్ప ఇంకా ఏ విషయం గురించి కూడా నువ్వు మాట్లాడలేదు. అంటే ఆయనకు ఒక వాల్యూస్ అనేటివి లేవు. అలాంటి అతను మహిళల గురించి గౌరవంగా మాట్లాడతాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే ఈరోజు మహిళలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, 2500 కానివ్వండి, లేకపోతే ఏమంటారు ఇది సిలిండర్ కానివ్వండి, లేకపోతే ఇంటికి సంబంధించి 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, అసలు అంటే మహిళలకి ప్రత్యేక బస్సు కానివ్వండి, ఇలాంటి మహిళలకు ఒక సపరేట్ స్కీమ్స్ తీసుకొచ్చి చెప్పాలి అంటే ఈరోజు ఓట్లు ఒక 30% మహిళలు వేసి గెలిపించుకున్నారని చెప్పచ్చు. కరెక్ట్గా ఇందులో ఎన్ని అమలయ్యాయి? గవర్నమెంట్కి వచ్చిన తొందరలో దగ్గరలో చేసింది ఒకటే, ఉచిత బస్సు తప్ప ఇంకేం అమలయ్యాయి? అసలు ఉచిత బస్సు అయినా ఏమన్నా యూజ్ అవుతుందేమో అంటే ఆడోళ్ళకి? ఉచిత బస్సు నా వరకు అయితే నాకు యూజ్ అవ్వట్లేదు. సారీ. వచ్చిన కొత్తలో ఆడవాళ్ళంతా కూడా అబ్బా మాకు ఫ్రీ బస్సు అని సంతోషపడ్డారు. అతి తొందరలో ప్రాక్టికల్గా ఏంటి అనేది అర్థమైపోయింది. మాకు ఈ ఉచిత బస్సు వద్దు రేవంత్ అన్న, మాకు వదిలి మాకు ఛార్జీలు పెట్టు, మేము ఛార్జీలతో వెళ్తాం కానీ ఈ బస్సులో ప్రయాణం చేయలేము అని మొరుపెట్టుకున్నారు. బస్సుల్లో కొట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం కదా. ఇప్పటికీ కూడా ఉచిత బస్సు పెట్టినా పెద్దగా మంచి అభిప్రాయం ఏమీ లేదు. ఎందుకు పెట్టారు ఇది అని అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక నిర్లక్ష్యం, ఒక చులకన భావం. ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఇస్తే సరిపోతుందిలే అని. వాళ్ళు ఏవైతే 6 గ్యారెంటీలలో చెప్పారో ప్రతి మహిళకి 2500 రూపాయల డబ్బులు కావచ్చు, అవి ఇప్పటికీ గ్యాస్ విషయంలో కావచ్చు. అప్పుడు వాళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు అన్నదేంటి? ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 2500 వేస్తామని. అధికారంలోకి వచ్చాక చెప్పడం ఏంటి? దానికి వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఇంతే ఆదాయం ఉండాలి. మరి ఇలాంటి వాళ్ళకి ఇస్తానని నువ్వు ముందెందుకు చెప్పలేదు? మరి వైట్ రేషన్ కార్డుల జారీ లేవి, అది లేదు. ఇప్పుడు గ్యాస్ విషయంలో కూడా గవర్నమెంట్ ఇప్పటికి కూడా ఇప్పుడు గతం కంటే ఎక్కువ కట్ అవుతుంది కదా. ఇప్పుడు ముందు మొత్తం కట్టండి, తర్వాత సబ్సిడీ వేస్తామంట. ఎవరికి నమ్మకం? ఇవి ఏంటంటే గెలవడానికి చేసినటువంటి నోటికి ఎంత వస్తే అంత అసాధ్యం అనుకున్నటువంటి, అంటే అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక అన్నిటినీ దాటవేస్తున్నారు. ఈరోజు విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని, వాళ్ళకి అసలు ఒక మాట తీరు కూడా వాళ్ళకి తెలియదు. ఈరోజు మహిళల గురించి కూడా చులకనగా మాట్లాడడం, జర్నలిస్టుల గురించి చులకనగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక వాల్యూస్ లేనటువంటి వ్యక్తి. నిజంగా ఒక గుంపు మేస్త్రి పాలన అన్నట్టుగా కనబడుతుంది అంతే. అంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అనుకోవచ్చు ఈ 7-8 నెలల్లో. 10 ఏళ్ళు ఏదైతే మనం గతంలో ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మా భయం కూడా అంతే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే బీఆర్ఎస్ యాక్టివిస్ట్గాను, లేదా బీఆర్ఎస్కి తను పాజిటివ్గా ఉండి మాట్లాడుతున్నాను అనుకుందాం. కానీ చాలామంది ప్రాక్టికల్గా చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలు ఎలా ఉండేవి, వృద్ధులు ఎలా ఉండేవాళ్ళు. చాలా వరకు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు, సర్వేకి వెళ్ళినప్పుడు మేము చూసేవాళ్ళం. ముసలి వాళ్ళు ఏ ఆసరా లేదు, వాళ్ళ కొడుకుల కోసం ఎదురు చూడడం లేదు. మన నెలకు కొన్ని డబ్బులు వస్తున్నాయి, పంట మీద డబ్బులు వస్తున్నాయి, మేము హాయిగా బ్రతికేస్తాం. మారుమూల పల్లెల్లో కూడా అలాంటి వాతావరణం ఉండింది. కానీ ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ మన ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ అలాంటి ఉద్యమ నేపథ్యాలు ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ బీజేపీ పార్టీ అనేది ఎక్కడ నోరు విప్పకుండా సైలెంట్గా ఉన్నారు ప్రతి ఒక్క లీడర్ కూడా. అసలు ఏమైంది ఉంటారు? అంటే కాంగ్రెస్ బీజేపీ ఎందుకు మాట్లాడుద్ది? ఇప్పుడు రేవంత్ రెడ్డి బడే బాయ్ ఎవరు? మోడీ. మరి తమ్ముడు గురించి మోదీ ఎందుకు అంటారు? చోటే బాయ్ కదా. చోటే బాయ్ పాలన గురించి బీజేపీ నేతలు ఎందుకంటారు? ఇంటర్నల్గా ఇదే మాట. ఇప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి మెంబరే కదా చంద్రబాబు నాయుడు. బీజేపీతో కలిసి పొత్తుగా ఉండి వెళ్ళిన తర్వాత తను సీఎం అయ్యాడు. అంటే బీజేపీ టీడీపీ ఒకటే కదా. అవును. మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు వస్తే నువ్వు ఎలా ఆహ్వానించావు, ఎలా నువ్వు అతన్ని కలిసావు, ఇతన్ని నా గురు శిష్యుల బంధం అని చెప్పేసి ఎలా చెప్పుకున్నావు? అంటే ఏంటి? ఇండైరెక్ట్గా నువ్వు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నావు అంటే బీజేపీకి సపోర్ట్ చేసినట్టే. ఈ రోజు చంద్రబాబు నాయుడు పార్టీ ఇక్కడ మళ్ళీ టీడీపీ ఇక్కడ మళ్ళీ పుంజుకుంటుంది అంటే బీజేపీ ఇక్కడ పుంజుకుంటున్నట్టే. ఇండైరెక్ట్గా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు?
బీజేపీకి సపోర్ట్ సో చేస్తున్నట్టే కదా. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పురుడు పోస్తుంది మోడీ అనుకోవచ్చు. మోదీ మన రేవంత్ రెడ్డి, మన రేవంత్. మోదీ దాకా ఎందుకండి, మన బంగారం మంచిదవ్వాలి ఫస్ట్. ఓకే. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఉండి, ఈ జనాలు నన్ను కొడతారు, రాళ్లతో కొడతారు, చెప్పులతో కొడతారు, రోడ్ల మీదకి వెళ్తే, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం వస్తే, ఈ టీడీపీ ఇక్కడ నిలబడితే, దేనికోసం మీద కొట్లాడామో అది పోతే ఈరోజు జనాలు నన్ను ఊరుకోరు, నన్ను కొడతారనే భయం రేవంత్ రెడ్డికి లేదు. ఇంకా జనాల్లో ఆల్రెడీ గత గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ని క్రియేట్ చేశాడు కదా, ఆ ఫీలింగ్ని ఇంకొద్ది రోజులు క్యారీ చేసుకుంటాడు. ఈలోగా టీడీపీ ఇక్కడ మళ్ళీ పుంజుకుంటుంది. మళ్ళీ గతంలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ అవే ఈరోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఐటీ ఎంప్లాయీస్లో కూడా తెలంగాణ వాళ్ళకి మంచి ప్రాముఖ్యత ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీల్లో మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు రేపు అది ఉంటుందా? ఈరోజు అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా అయితే వైజాగ్ లేదా హైదరాబాద్ అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు. రేపు మరి మన నిరుద్యోగులంతా ఎక్కడికి వెళ్ళాలి? ఈయన ఇప్పుడు డిఎస్సీలు వేసి ఇప్పుడు ఈయన గ్రూపులు వేస్తే ఇది పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న వ్యక్తి 11,000, 12 మెగా డిఎస్సీ వేస్తానన్నటువంటి వ్యక్తి అంతే మాట దాటేసి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమన్నా కూడా ఎక్కడ మాట్లాడలేని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడానికి కూడా చాలామంది ఆడపిల్లల యొక్క మాటలు కూడా వింటే చాలా బాధేస్తుంటారు. కనీసం ఒక 45 రోజులు పోస్ట్ పోన్ చేయండి, మేము ఎగ్జామ్ రాస్తాం. ఎందుకంటే వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు. డిఎస్సి గ్రూప్స్ పక్కనే రావడం వల్ల ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి టైం లేదు. ఫస్ట్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడానికి స్కోపే లేదు. అలాంటప్పుడు నువ్వు డిఎస్సి వేసి ఏం లాభం, గ్రూప్స్ వేసి ఏం లాభం? మేము ఉద్యోగాలు ఇచ్చి మేము వేసాము అని చెప్పుకోవడానికి తప్ప ఇవి నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా లేవు. ఇదంతా ఏంటంటే ఒక స్ట్రాటజీ, మేము వేసాము, టెక్నికల్గా చేసేటువంటి స్ట్రాటజీ. దీని గురించి మనం చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోకలేదు, అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన పాలన ఎలా ఉంటుంది అనేది చూపిస్తారంతే. రైట్ మ్యామ్. అయితే ఫైనల్గా చెప్పండి, పార్టీ మారే వాళ్ళకి మీరు అసలు ఏం చెప్తారు? పార్టీ మారే వాళ్ళకి కొంచెం నైతిక విలువలు ఉండాలి. వాళ్ళు ఏ పార్టీ నుండి ఎదిగారు, ప్రజలు ఏ పార్టీ అని మీకు ఓటేశారు, మిమ్మల్ని చూసి వేయలేదు, పార్టీని చూసి వేశారు. వాళ్ళు అనుకుంటున్నారు రేపు వచ్చే కార్పొరేట్ ఎలక్షన్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వీళ్ళు పార్టీ మారితే ప్రజలు మళ్ళీ కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకుంటారు అనేటువంటి భ్రమలో వీళ్ళంతా పార్టీ మారుతున్నారే తప్ప ప్రజలు తిప్పికొట్టే రోజు తప్పకుండా వస్తుంది. ఎంత మభ్యపెట్టినా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. మనం ప్రతిసారి చూస్తాం, వాళ్ళకి ఒక ఓటు అనే ఒక ఆయుధం వాళ్ళ దగ్గర ఉంటుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు, పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఈ యదో స్ట్రాటజీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాటిని తిప్పికొట్టేటువంటి రోజు అయితే తప్పకుండా వస్తుంది. ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజల నుండి పూర్తి తిరస్కరణ రాకముందే వాళ్ళు చేస్తున్న తప్పేంటి అనేది వాళ్ళు గమనించుకోవాలి. ఏ పార్టీ అయితే నిలబెట్టిందో, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కావచ్చు, కానీ గతంలో కాంగ్రెస్ కూడా ఓడిపోయింది కదా. కానీ రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కానీ, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కేసులు కానీ, అవి కేసులు కాదా? వాళ్ళు చేసినవి అక్రమాలు కాదా? వాళ్ళు చేసిన స్కామ్లు కాదా? ఇంత జరిగితే ఇంత చూపించి ఈరోజు ఒక తెలంగాణ ఆడబిడ్డని కవితక్క మీరు కూడా అక్రమ ఆరోపణలు చేసి, ఆమెను అక్రమ అరెస్టులు చేసి, ఇన్ని రకాలుగా ఒక పార్టీని, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తెలంగాణలో అయితే జరుగుతుంది. ఇవన్నీ ఎమ్మెల్యేలు గమనించుకోవాలి. వాళ్ళు ప్రస్తుతం అంటే ఇన్స్టెంట్గా వచ్చే లాభాల గురించి ఆలోచించకుండా అభివృద్ధి జరగాలి అంటే, రాష్ట్రం నిలబడాలి అంటే, తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది జరిగి తీరాలి అంటే మీరు పార్టీ మారకూడదు. మీకు కనుక సిగ్గు శరం అంటే అంత అనకూడదు. వాళ్ళకి తెలిసి ఉండాలి, వాళ్ళకి ఆ వాల్యూస్ అనేటివి ఉండాలి. ఏమాత్రం కనీస అవగాహన, కనీస ఇంగితం ఉంటే వాళ్ళు పార్టీలు మారరు. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడతారు, ప్రజల తరపున వాళ్ళు ఉంటారు. ఈరోజు తప్పుడు హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తప్పును ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ప్రజల తరపున ఉండాల్సినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది బీఆర్ఎస్ లేడీ ఫైట్ బ్రాండ్ సంధ్య గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.